హలో అందరికీ. ఈరోజైతే మేము శక్తిమాత టెంపుల్ వచ్చినాము. ఇక్కడనైతే మేము కొబ్బరికాయ తీసుకోవడానికి ఆగినాము. ఇంకా తనైతే వేరే వాళ్ళకి ఇస్తుంది. బనానాస్ కూడా అమ్ముతున్నారు. ఇక మేమైతే బనానాస్ ఇంకా కొబ్బరికాయ, గాజులు, పసుపు, కుంకుమ అవైతే తీసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడైతే ఒక బామ్మ పువ్వులు ఇంకా గరిక అమ్ముతుంది. ఇక మేమైతే పువ్వులు ఇంకా గరిక కూడా తీసుకున్నాం. అలాగే ఒక లోటస్ కూడా తీసుకున్నాం తన దగ్గరే. ఈరోజైతే భక్తులు చాలామంది ఉన్నారు చూడండి. కొబ్బరికాయ తీసుకొని ఇంకా మేమైతే గుడి లోపలికి వెళ్ళినాము. హోమం జరుగుతుంది, అందుకే ఇక్కడైతే చాలామంది భక్తులు కూర్చొని ఉన్నారు. మీరు కూడా చూడండి. ప్రదక్షిణలు అయితే చేస్తున్నా నేను. ఇంకా ఇక్కడైతే ముందు గణపతి స్వామి అయితే ఉన్నారు. అందరైతే ఇక్కడ స్వామివారికి గరిక ఇంకా పూలతో నమస్కారం అయితే చేసుకుంటున్నారు. ఇంకా నేను కూడా గణపతి స్వామిని అయితే దర్శనం చేసుకున్నా. ఇక్కడైతే సరస్వతి దేవి ఉన్నారు చూడండి. ఇక మేము కూడా హోమం దగ్గర కూర్చుందామని చెప్పి వచ్చినాము. ఇక్కడైతే చాలామంది భక్తులు ఉన్నారు. కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. మేమైతే చివరికి అయిపోయినాము. చివరికైనా పర్లేదులే, ఇంకా మేమైతే మంచిగా సరస్వతి దేవి మాత ముందైతే కూర్చున్నాం. హోమం అయితే అయిపోయింది. ఇక్కడ ఉన్న ఎవరు భక్తులను అయితే లేచి నిల్చోమన్నారు. దేవుడి ముందు ఉంచిన అక్షంతలు ఇంకా ప్రసాదాలు అయితే ఇస్తున్నారు. అక్షింతలు భక్తులకు వేస్తూ ప్రసాదాలు అయితే అందరికీ ఇస్తున్నారు. ఇంకా మేము కూడా క్యూలో నిల్చున్నాము. భక్తులు ఎక్కువ ఉండడంతో హోమం దగ్గరికి అయితే వెళ్ళనియడం లేదు. ఇంకా నా దగ్గర ఉన్న గరిక ఇంకా లోటస్ అయితే తనకు ఇచ్చిన, కాకపోతే తను దేవుడి ముందు వేయలేదు, పక్కనైతే వేసింది. ఇక నేను కూడా ప్రసాదం అయితే తీసుకున్నా. హోమం కాల్చిన బొట్టు అయితే ఇక్కడ ఉన్న అయ్యవారు భక్తులకు పెడుతున్నాడు. ఇంకా అట్లనే నేను కూడా పెట్టుకున్నా. ఇంకో కొంచెం అయితే ఇంటికి కూడా తీసుకెళ్ళిన బొట్టు. కాసేపు అయితే అలా కూర్చుందామని చెప్పి కిందికి వచ్చినాము. ఇంకా ఇక్కడైతే ఒక చెట్టు ఉంది కదా, కొంచెం చల్లగానే ఉంది. మేమైతే కొద్దిసేపు అలా కూర్చొని అందరినీ భక్తులను అయితే చూస్తున్నాం. కొంతమంది అయితే ఇక్కడ సెల్ఫీ దిగుతున్నారు చూడండి. ఇంకా కొంతమంది పిల్లలైతే పాపం కాళ్ళు కాలుతున్నాయని చెప్పి అటు ఇటు పరిగెడుతున్నారు. ఈ ఎండలో మంచిగా సెల్ఫీ దిగుతున్నారు ఈ పిల్లలైతే. ఇక మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక నా బండి అయితే ఇక్కడ ఉంది చూడండి. పాపం బండినైతే ఎండలోనే ఉంచిన, ఇక్కడైతే ఎక్కడ నీడ లేదు, మొత్తం అంతా ఎండనే కొడుతుంది. వెళ్ళే దారిలో అయితే కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పి మేమైతే ఒక షాప్ దగ్గర ఆగినాము. ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు అయితే ఉన్నాయి. వాటిని చూడగానే నాకు కొనాలనిపించింది, బట్ నేను కొనలేదు. ఇంకా మాకు కావాల్సింది అయితే కింద లేదని చెప్పారు. స్టెప్స్ ఎక్కి పైనకి అయితే వెళ్ళినాము. మేమైతే దేవుడి ఫోటో కొనడానికి అని వచ్చినాము. ఇంకా స్టెప్స్ ఎక్కి అయితే పైనకి వెళ్ళినాము. ఇక్కడ చూడండి అన్ని దేవుడి ఫొటోస్ అయితే గోడకు స్టిక్ చేసి పెట్టిరు. ఇక్కడ చూడండి చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి. చూడగానే నాకైతే చాలా నచ్చినాయి. ఇక మేమైతే గణేశుడి ఫోటో అయితే కొనడానికి వచ్చినాము. ఇక వచ్చినాం కదా అని చెప్పి ఇక్కడ ఉన్న విగ్రహాలు ఫొటోస్ అయితే అన్నీ చూస్తూ ఉన్నాము. ఇక్కడ గణేశుడి ఫోటో అయితే ఉంది. అది తీసుకుందామని చెప్పి అనుకున్నాం, బట్ కొంచెం పెద్దగా ఉంది కదా, అందుకే చిన్నది తీసుకుందామని చెప్పి మళ్ళీ అన్న అయితే చూసినాము. చూస్తూ ఉంటే మాకైతే ఫైనల్గా గణేశుడి ఫోటో అయితే దొరికింది చూడండి. ఇంకా ఇదైతే నచ్చింది, మేము తీసుకున్నాము. ఫోటో అయితే తీసుకున్నాము. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళాక ఇక్కడ సిల్వర్లో వినాయకుడి ఫోటో అయితే మాకు కనిపించింది. ఇది కూడా బాగుంది, చూడగానే నచ్చింది. ఇంకా ఇది తీసుకుందామని చెప్పి చూసాము, బట్ పూజ చేసుకోవడానికి కొంచెం పెద్ద ఫోటో అయితేనే బాగుంటుంది కదా అని చెప్పి ఫస్ట్ తీసుకున్నదే ఇంకా ఫైనల్ చేసినాము. అట్లనే అన్నీ చూస్తూ ఉంటే ఇక్కడైతే ఒక బుజ్జి వినాయకుడు వైట్ కలర్లో చూడండి బాగుంది కదా, అది కూడా మాకు బాగా నచ్చింది. మేము వచ్చింది అయితే గిఫ్ట్ షాప్కి. ఇంకా ఇక్కడైతే రకరకాల ఫొటోస్, విగ్రహాలు అండ్ అలాగే వాచెస్, చైన్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. బిల్ వేపిద్దామని అయితే కిందికి వచ్చినాము. ఇంకా బిల్ అయితే వేసిర్రు. ఆ తర్వాత వాళ్ళైతే ఫోటోని ప్యాక్ అయితే చేసి ఇస్తామని చెప్పారు. దానికి కూడా ఒక 10 రూపీస్ అయితే తీసుకున్నారు. ప్యాకింగ్ అయితే చేసి ఇచ్చేసారు మాకు. ఇక్కడ మాకు ఒక నెమలి పింఛం కూడా కనిపించింది. అది కూడా తీసుకొని ఇంటికి అయితే పోయినాము. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.